మహానుభావులైన వాళ్ళు ఎప్పుడు అస్తమానం నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను సినిమా డైలాగులు లేరు ఇక్కడ. అసలు ఈ డైలాగులు వేసేవాడిని నమ్మకూడదు. ప్రేమ అంటే అస్తమానం కలుసుకోవడం, చాటా చీపురు అంటూ చాటింగు చీపురింగు చేసుకోవడం, మాటిమాటికి ఇది కాదండి ఇక్కడ. జీవితం మొత్తానికి బాధ్యత వహించడం, ఆపద వచ్చినప్పుడల్లా నేను ఉన్నాను అని రావడం, అది ప్రేమ. అది ప్రేమ. దూరంగా ఉన్నా పర్వాలేదు. కొంతమంది స్నేహితులు ఉంటారు, చాలా దూరంగా ఉంటారు, 6 నెలలకు ఏడాదికి తప్ప మాట్లాడకూడదు. కానీ ఆపద వస్తే వెంటనే ఇంటికి వస్తారు. ఈ రోజు మాట్లాడేవాడు రాడు. వీడంతా సోది ఇక్కడ. నాకు అలాగా మానవ సంబంధం ఇది కాదు, మానవ సంబంధాలు ఇక్కడ. ఆపదలో కాపాడినప్పుడు మానవ సంబంధం దేనికి పని లేక. మన బంధువుల్లోనే కొందరు ఉంటారు, అస్తమానం రాకపోవచ్చు, మనతో మాట్లాడకపోవచ్చు, కానీ ఏదో రోగం వచ్చి ఆసుపత్రులు పడ్డామని పరిగెత్తుకొస్తారు. మా వాడండి ఇంకెవరు చూస్తారండి అంటాడు. ఇక్కడ ఉండిపోతాడు. మన ఇంట్లో మనకి ఇబ్బంది అయితే రూమ్ తీసుకుని ఉంటాడు, మనకి సేవ చేస్తాడు. అంతకంటే బంధువు ఉంటారని ఆడైనా మగైనా మిత్రుల్లో కూడా ఉంటారు. ఆపద వచ్చినప్పుడు వస్తారు వాళ్ళు, అస్తమానం రారు. వాళ్ళే బాంధవులు. మహానుభావులైన వాళ్ళు ఎప్పుడు అస్తమానం నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను సినిమా డైలాగులు లేరు ఇక్కడ. అసలు ఈ డైలాగులు వేసేవాడిని నమ్మకూడదు. ప్రేమ అంటే అస్తమానం కలుసుకోవడం, చాటా చీపురు అంటూ చాటింగు చీపురింగు చేసుకోవడం, మాటిమాటికి ఇది కాదండి ఇక్కడ. జీవితం మొత్తానికి బాధ్యత వహించడం, ఆపద వచ్చినప్పుడల్లా నేను ఉన్నాను అని రావడం, అది ప్రేమ. అది ప్రేమ. దూరంగా ఉన్నా పర్వాలేదు. కొంతమంది స్నేహితులు ఉంటారు, చాలా దూరంగా ఉంటారు, 6 నెలలకు ఏడాదికి తప్ప మాట్లాడకూడదు. కానీ ఆపద వస్తే వెంటనే ఇంటికి వస్తారు. ఈ రోజు మాట్లాడేవాడు రాడు. వీడంతా సోది ఇక్కడ. నాకు అలాగా మానవ సంబంధం ఇది కాదు, మానవ సంబంధాలు ఇక్కడ. ఆపదలో కాపాడినప్పుడు మానవ సంబంధం దేనికి పని లేక. మన బంధువుల్లోనే కొందరు ఉంటారు, అస్తమానం రాకపోవచ్చు, మనతో మాట్లాడకపోవచ్చు, కానీ ఏదో రోగం వచ్చి ఆసుపత్రులు పడ్డామని పరిగెత్తుకొస్తారు. మా వాడండి ఇంకెవరు చూస్తారండి అంటాడు. ఇక్కడ ఉండిపోతాడు. మన ఇంట్లో మనకి ఇబ్బంది అయితే రూమ్ తీసుకుని ఉంటాడు, మనకి సేవ చేస్తాడు. అంతకంటే బంధువు ఉంటారని ఆడైనా మగైనా మిత్రుల్లో కూడా ఉంటారు. ఆపద వచ్చినప్పుడు వస్తారు వాళ్ళు, అస్తమానం రారు. వాళ్ళే బాంధవులు.